విశ్వసించువాడే నిత్యజీవము గలవాడు. జీవాహారము నేనే. ప్రభువైన క్రీస్తు వారే జీవాహారమని, జీవించు మన ఆహారమని ఎవడైతే విశ్వసిస్తాడో, నమ్ముతాడో వాడు నిత్యజీవము కలిగిన వాడు. కాబట్టి మనము విశ్వసించాలి, నమ్మాలి. జీవాహారమైన ప్రభువారిని మనము కోరుకోవాలి. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము నేనే అని ప్రభువైన క్రీస్తు వారు సెలవిచ్చుచున్నారు. ఎవడైనను ఈ జీవాహారము భుజించితేనే ఎల్లప్పుడూ కూడా జీవిస్తాడు. జీవాహారము అనగా దేవుని వాక్యము, దేవుని మాటలై ఉన్నవి. ఎవడైతే దేవుని మాటలను, వాక్యమును భుజిస్తాడో, గ్రహిస్తాడో, తన హృదయంలో దాచుకుంటాడో వాడు ఎల్లప్పుడూ కూడా జీవించే వానిగా ఉంటాడు.